ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరూర్ నగర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. కళ్యాణ లక్ష్మి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్న మంత్రి. రైతు బీరయ్య కుటుంబానికి పరామర్శ. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదన్న కోమటిరెడ్డి. ఎల్బీ నగర్ లో బీసీల రాజకీయ చైతన్య సదస్సు. బీసీలంతా ఐక్యంగా ఉండాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జనగామలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడన్న ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూసే దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సంక్షేమ పథకం అమలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లలో 1033 మంది లబ్ధిదారులకు 7,38 లక్షల పైగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం సహాయం చేసిందని అన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా, పైరవీ లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి బాగా పనిచేస్తున్నారని అభినందించారు. షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇస్తూ ఉన్నాము. ఆడబిడ్డల పెళ్ళి అయితే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు, ఒక అన్నగా, ఆ పెళ్ళి అవుతున్న పిల్లలకి మేనమామగా ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడమే కాకుండా దాంట్లో జాప్యం లేకుండా అప్లికేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చేస్తూ ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా ఇలాంటి కార్యక్రమానికి షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమానికి అడ్డంకి లేకుండా విడతల వారీగా విడుదల చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పథకం ఏర్పాటు చేసినప్పటి నుండి ఒక్క ఆర్కేపురం, సరూర్ నగర్ 2 డివిజన్స్లోనే ఇంచుమించు 7,80,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో. ఈరోజు 63 మందికి ఇస్తూ ఉంటే దాంట్లో 59 కూడా షాదీ ముబారక్వి, మిగతాయని కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్లికేషన్ పెడుతున్న సందర్భంలో కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటూ తహసీల్దార్ దగ్గర పెడుతూ ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తూ ఇస్తున్న ఈ పథకంలో ప్రతి ఒక్కరు లబ్ధిదారులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దేశంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పథకాన్ని తీసుకురాలేదు. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆడబిడ్డలు పెళ్లి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుండి ఆసరా ఇవ్వాలని మొదట్లో 51,000 రూపాయలు ఇచ్చిన ఇప్పుడు 1,116 రూపాయలు వారి అకౌంట్లో నేరుగా వేయడం జరుగుతుంది. అది కూడా వారందరికీ కూడా మేలు జరగాలని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు చెక్ అందుకుంటున్న వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మరొకసారి వారిని కోరుకుంటూ ఎవరైతే మేలు చేస్తూ ఉన్నారో వారి మేలును కూడా, వారి క్షేమాన్ని కూడా కోరుకునే సంస్కృతి మన దేశంలో ఉంది. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా ఐలాపూర్లో గుండెపోటుతో చనిపోయిన రైతు కుటుంబాన్ని వి హనుమంతరావు కలిసి పరామర్శించి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా రైతుల కోసం కొట్లాడతామని, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం కాళేశ్వరం ఎందుకు కట్టినట్లు అని ప్రశ్నించారు. ఆరుగాలం పంట పండించి ధాన్యం కుప్పపై రైతు ప్రాణాలుదడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 100% ప్రభుత్వం హత్యేనని, ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలని విహెచ్ అన్నారు. రైతు కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నువ్వు నీ కొడుకులు ఇద్దరు ఇంకో కొడుకు పెళ్లి కాలి వాడిని కాంట్రాక్ట్ తీసిస్తా, నేను నౌకర్ పెట్టిస్తా. వాడిని మొన్న గవర్నమెంట్ ఇవ్వకుండా నేను ఏదో కంపెనీలో పెట్టిస్తా, ₹1,00,000 బ్యాంకులు వేసుకో. మీ కుటుంబానికి అండగా మేము ఉంటాము, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నువ్వు అదే మీ ఇంత దూరంగా ఎందుకు వచ్చింది? నాకు రైతులు అంటే ప్రాణంగా. అడిగా నేను చూసుడు కరెక్టర్ కాదు. ఇప్పుడు మనం ఏంటంటే 70 నెంబరు మా ఇచ్చారు కరెక్ట్ ఉంది, ఎండ కొట్టి మీకు అర్థమవుతుంది. ఆ సెక్రటరీ బిహేవియర్ ఏంటో అర్థమవుతుంది. ఆ ఊరోళ్ళు అందరూ చెప్తున్నారు, 1000 మంది ఉన్నారు. ఆ ఊరోళ్ళు చెప్తున్నారు వాళ్ళ టాక్ అంతా. సెక్రటరీ ఎవరు పైసలు ఇస్తే వారికి ముందు తీసుకుంటట్టు ఇవన్నీ కొత్త సిస్టమ్ పెట్టినట్టు సెక్రటరీ. ప్లీజ్ టేక్ యాక్షన్. ఆ కుటుంబానికి కూడా మీరు ₹6 కుటుంబం కాలే మీరు. ఎందుకంటే రైతుల బాధ రేపు బీరేలాగా ఇంకెంతమందికి కర్మ వస్తుంది. వాళ్ళు కూడా పట్టించుకుంటలేడు. వాని పని మానేగాడి. ఒంట్లో కుప్పలు వస్తే బంగారం తెలంగాణ అని బంగారం లాంటి మనసులో పోగొట్టుకుంటున్నాం మనం. కూడా కాలేదు, 10% కూడా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో బీసీల రాజకీయ చైతన్య సదస్సు కార్యక్రమం ఎల్బీ నగర్లోని కేకే గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ అడిషనల్ డీజీ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రగతి భవన్ బీటలు వారే విధంగా మనమంతా ఐక్యంగా ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది అమ్ముడుపోవడానికో అమ్మడానికో కాదని, ఎస్టీ మైనార్టీ వర్గాలను ప్రగతి భవన్ కు పంపడానికి అని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైందని ఆజాదీగా అమృత్ మహోత్సవాన్ని 75 సంవత్సరాల పండుగ చేసుకుంటున్న ఈ రోజున సంవత్సరాల నుంచి ఓట్లేసిన కేసీఆర్ గారు 40 కోట్లతోని ఎర్రవెల్లిలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కొడుకులో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కూతురులో ఫామ్ హౌస్ కట్టుకున్నది, అల్లుడుగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మొత్తం కుటుంబాలు ఫామ్ హౌస్ కట్టుకున్నాయి. నా మందుల బిడ్డలు ధడకలున్న ఇళ్లలో బిక్కుమంటూ బతుకుతున్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని వరిధాన్యం కొనుగోలు ప్రారంభించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా వరి సాగు చేస్తూ అత్యధిక దిగుబడి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ రైతులు ఆత్మహత్యలు నివారించడానికి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రైతు బాంధవుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీ ఫారం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా డైరెక్టర్ లేరా? ఇట్టుకుందరండి శ్రీశైలంకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వం.
జై తెలంగాణ రాజన్న గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి నాయకత్వం తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఈరోజు రైతుల పక్షపాతి రైతుల పాలిటి దేవుడు రైతును రాజును చేయాలని రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆదేశంతో కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరితో దొడ్డు రకాలు కొనమని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 20,000 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీతో దాదాపు 6,570 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చి దాంట్లో భాగంగా ఈరోజు మా ఎంపీపీ జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారు అదేవిధంగా జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారు రైతు కోఆర్డినేటర్ శ్రీనివాస్ బసవగాని గారు అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ శ్రీశైలం గారు వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు వైస్ చైర్మన్ ఆగారెడ్డి గారు మార్కెట్ డైరెక్టర్లు పిఎస్ఎస్ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రజలందరికీ మరొక్కసారి కేసీఆర్ పక్షాన రైతులందరికీ హృదయపూర్వకంగా అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి, సూళ్లూరుపేట వేలాది గ్రామాల్లో ప్రజలు రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొంది. వర్షం తాకడికి రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. నెల్లూరులో చాలా చోట్ల నీరు చేరి వాహనాలు రోడ్లపై తిరగలేక బ్రిడ్జీల క్రింద ఇరుక్కున్నాయి. ప్రభుత్వం ఆ అధికారులు ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటల నష్టంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద సిక్కుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దీపావళి సందర్భంగా దీపావళి అనంతరం 3వ రోజు చార్మినార్ దగ్గర కత్తులతో విన్యాసాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ విన్యాసాలను ఘనంగా నిర్వహించారు. ఈ విన్యాసాలు తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. हिंदुस्तान अपनी चादर में ढक लिया किसी ने बड़ा सोना आपके साथ अरे रघु तू आ गया।
ఆదిలాబాద్ రూరల్ మండలం కొమరం భీం కాలనీలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారి ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ పాల్గొన్నారు. గిరిజనులు గుస్సాడి నృత్యాలను తిలకించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని సాజిద్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మునిగెల నర్సింగ్, పట్టణ అధ్యక్షులు నగేష్, భీంపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ రియల్ హీరోస్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో కరోనా కాలంలో ప్రజలకు సేవలందించిన డాక్టర్లను, పోలీసులను, జీహెచ్ఎంసీ అధికారులను, మీడియా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ తరపున శాలువాలతో సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు నయీం, మహమ్మద్ మోహిద్, ఎస్ఎం షౌకత్, హ్యూమన్ రైట్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. Sir, thank you so much for your service and thank you so much for your cooperation. Thanks a lot, sir. A big round of applause. No, madam. Madam, thank you so much for your service and thank you so much for your valuable time that you took and came here for this award ceremony. President, to present the award to SHO sir, Muthu Yadav, Sanatnagar PS. Do the honors, please. A big round of applause. Thank you, sir. Thank you so much for all your efforts. Now I would like to request Shaukat Sahab to present the award and do the honors, please. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో ముదిరాజ్ నేత లక్ష్మీనారాయణ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు, నివాళులు అర్పించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర సంక్షేమ సమితి సభ్యులు నెల్లి లక్ష్మీనారాయణ కుమారులు వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు సురేష్ కుమార్, మురళీధర్, వెంకటేశ్వర్ పాల్గొన్నారు. నేను లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారి లాస్ట్ సన్. నేను మా ఫాదర్కి 5 డాటర్స్, 2 సన్స్. నేను ఒక్కరిని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. నేను మిగతా మా బ్రదర్కి ఒకరున్నారు. మా ఫాదర్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. కానీ మా ఫాదర్ ఏదైతే తెలంగాణ గురించి చేశారో అది ఏ వ్యక్తి చేయలేకపోయారు. దాని అంటే గవర్నమెంట్లో కొన్ని ఒత్తేసారు దాన్ని. అప్పుడు బ్రహ్మాందరెడ్డి గారు ఈ ఫౌండేషన్ స్టోన్ వేయకుండా కూడా ఈ అందరినీ ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా అంటే వేరే వేషాలు వేసుకొని
ఎన్ లక్ష్మణ్ గారు వచ్చి ఇక్కడ ఈ స్తూపాన్ని అంటే ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ ఫౌండేషన్ స్టోన్ వేసినా కూడా ఇవాళ కూడా రికగ్నిషన్ లేకుండా పోతుంది అన్నమాట. ఆయన చేసిన ఏదో త్యాగాలు తెలంగాణ గురించి ఆయన చేసినప్పటికీ 69-70లో ఏదైతే ఎడ్యుటేషన్ ఉండేనో ఆ పెద్ద ఎడ్యుటేషన్ని వీళ్ళు వాడుకొని వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకొని అసలు ఒక్క రికగ్నిషన్ కూడా లేకుండా చేశారనమాట. ఈవెన్ అసలు ఈవెన్ మన నోట్బుక్స్లో కూడా ఏమి రికార్డు లేదు. అసలు మీరు ఎక్కడ చూడప్పుడు ఒకటి ఇంటర్నెట్లో ఒకటి ఉన్నది రికార్డు. నోట్బుక్లు యాక్చువల్లీ ఇవ్వాలి అంటే ప్రజలకు తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. యాక్చువల్లీ ఈ స్తూపం ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇలా ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేసారు, దాన్ని అసలు రికార్డే లేకుండా పోయింది. నేను కోరేది ఒకటే గవర్నమెంట్కి, మా ఫాదర్ది ఒక స్టాచ్యూ పెట్టి ఈ పార్క్ని ఎన్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ పార్క్ అని పెట్టాలని నా కోరిక అండి. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ ముదిరాజ్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే గారు జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి ముదిరాజ్ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముదిరాజ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి మీరు అందించిన సహకారాన్ని మరవలేకుండా ఉన్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏదైనా సరే తెలంగాణలో ఒక బాధని చెప్పుకోవాలన్నా, ఒక సంతోషాన్ని పంచుకోవాలన్నా మనకు ఎంబడే స్ఫూర్తికి వచ్చేటువంటి పేరు అమరవీరుల స్మారక స్తూపం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, తమ కోరికలు నెరవేర్చుకోవాలన్నా, తమ ఆశయాల కొరకు వేడుకోవాలన్నా, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను మనము ఒక గొంతెత్తి మన కోరికలను తెలపాలన్నా ఈ ప్రదేశం ఎంతో ప్రాధాన్యత ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ అమరవీరుల స్మారక స్తూపం ఒక పెద్ద ఘన చరిత్ర ఉందన్న సంగతి మీకు తెలిసిందే. దీనికి కారణం ఈరోజు ఆనాడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారు దీనికి శంకుస్థాపన చేసి ఉండకపోతే ఈరోజు మనకు తెలంగాణ వచ్చి ఉండేది కాదనేది మనము గమనించాల్సిన విషయం. ఆ రోజు తనకు తెలుసు ఈ ప్రాంతంలో ఈ అమరవీరుల స్మారక స్తూపాన్ని శంకుస్థాపన చేయకుండా ఆనాటి ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి ఒక బలమైన నాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రి ఎంతగా వారించినా కూడా వినకుండా అప్పటికే తొలి దశ ఉద్యమంలో అమరులైనటువంటి 369 మంది యువకుల బలిదానాలకు గుర్తుండే విధంగా ఈ తెలంగాణ కాంక్ష నిరంతరం ఉండాలనేటువంటి ఒక పెద్ద తలంపుతోని అందరికీ ఎదురొడ్డి ప్రభుత్వానికి ఎదురు నిలిచి ఆనాటి మేయర్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో తను ఒక తీర్మానం చేసి దాన్ని ప్రతిపాదించుకొని పోలీసు వలయాన్ని ఛేదించుకొని ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం, అనంతరం వారిని జైల్లో పెట్టడం మీకు అందరికీ తెలిసిన విషయమే. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ భీమిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వరప్రసాద్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు, అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరూర్ నగర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. కళ్యాణ లక్ష్మి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్న మంత్రి. రైతు బీరయ్య కుటుంబాన్ని పరామర్శ. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదన్న కోమటిరెడ్డి. ఎల్బీ నగర్ లో బీసీల రాజకీయ చైతన్య సదస్సు. బీసీలంతా ఐక్యంగా ఉండాలన్న RS ప్రవీణ్ కుమార్.
జనగామలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.